హాయ్ ఫ్రెండ్స్, నేను కే సునీత 4281 నా ఛానల్ పేరు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే. అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి, నా వీడియోస్ లైవ్ వస్తుంది. అలాగే ఆ లైవ్ అంతా లైవ్కి రండి. అలాగే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, సగం చూసి ఆపేయొద్దు. ఇదిగోండి ఫ్రెండ్స్, మందార చెట్టు పెరుగుతుంది, తెగులు వస్తే మనం తెంపేసాం, మళ్ళీ చిగురు వస్తుంది. ఇదిగోండి, ఇది ఒక కొమ్మ వచ్చింది, మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఒక కొమ్మ వచ్చింది, 2 కొమ్మలు వచ్చినాయి. దీనికి గులాబీ పువ్వు ఒకటి చచ్చిపోయింది, ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదేమో పువ్వులు వస్తున్నాయి, మీకు వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇవేమో నాసు పువ్వులు ఫ్రెండ్స్, అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. పైన పెట్టాను ఇది. ఇక్కడ పువ్వులు పూసినప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. నాసు పువ్వులు ఇవన్నీ బాగుంటాయి. మొన్న పూసినాయి కొన్ని, ఇదిగోండి ఇవాళ 2 గులాబీ పూలు పూసినాయి, 2 పూసినాయి ఫ్రెండ్స్. ఇంకోండి చామంతి చెట్లు కూడా పెరుగుతున్నాయి చక్కగా. ఇవి కూడా మళ్ళీ చిగురు వస్తున్నాయి. ఇదిగోండి మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ మొగ్గు వచ్చింది. పువ్వులు మొన్నే తెంపేసా. మనం ఎప్పుడైనా కూడా ఫ్రెండ్స్, ఇదిగోండి మొగ్గలు, ఇదొక మొగ్గ, ఇదిగోండి ఇదొక మొగ్గ, మళ్ళీ ఇదొక మొగ్గ. చూసారుగా, ఒకటే మొగ్గ కాదు, ఇది 2 మొగ్గలు, ఇదొకటి. ఇదిగోండి ఈ పువ్వు దగ్గర ఒక మొగ్గు ఉంది, ఇది విడిగా ఉంది. చూసారు కదా, 2 అక్కడ ఒకటి ఇక్కడ ఒకటే అనుకుంటారు, కాదు 2 మొగ్గులు. స్పష్టంగా చూపిస్తున్నాను నేను, చూడండి. ఇలాగే ఇవి కూడా చిగురు వచ్చినాయి. పాకేది మొన్న ఒకటే పూసింది, బలం లేక సరిగ్గా పూయట్లేదు ఫ్రెండ్స్, లేదంటే బాగా పూస్తాయి. కింద నుంచి అయితే ఒక అంతస్తు పాకేస్తుంది, మనం పాకిచ్చాలే కానీ. వైట్ పువ్వులు గుత్తులు గుత్తులు పోస్తాయి. ఇంకొన్ని చిగురు వస్తుంది. ఇక్కడ ఒక చోట ఉంది, మళ్ళీ అదిగో పైన అది చిగురు వస్తుంది. 3 చోట్ల ఉన్నాయి కదా. మళ్ళీ ఇటు ఇక్కడ ఇదిగోండి చిన్నగా చిగురు వచ్చి అంటే తెగుల్లాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటివి ఉంచొద్దు, తెంపేయండి, అసలు ఉంచొద్దు. అది ఇంకా తెగులు ఇంకా ఎక్కువైపోతుంది. మరి ఇప్పుడే ఇది వస్తుంది చిగురు. కొన్ని చిగురు వచ్చినాయి ఫ్రెండ్స్, కొన్ని రాలేదు. డ్రాగన్ ఫ్రూట్కి కూడా మళ్ళీ పిలకలు వస్తున్నాయి. పక్కన టమాటా చెట్లు వస్తున్నాయి. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ కూడా పిలకలు వచ్చినాయి. మళ్ళీ ఇదొకటి వచ్చింది, మళ్ళీ ఈ 2 ఉన్నాయి కదా. ఇదిగో ఈ బుడ్డు పిలక వచ్చింది, మళ్ళీ పిలకలు అంటారు దీన్ని. అదిగోండి పైన వచ్చి కూడా వారం అవుతుంది, మళ్ళీ పెరిగిపోయినాయి. ఇక పైన దానికి పెరిగిపోతాయేమో తెలీదు. అది కింద పెట్టాల్సింది, మేము పైన పెట్టేసాము. మరి ఏమవుద్దో చూడాలి. కిందకి ఎప్పుడైనా ఇది ఖాళీ చేసినప్పుడు కిందకి తీసుకెళ్ళాలన్నా చాలా కష్టం. ఈ పుట్లో అంటే ఖాళీ చేయం, అద్దిల్లేదు. కానీ ఒకవేళ ఖాళీ చేస్తే అసలు ఇది మొక్క ఎలా తీసుకెళ్ళాలో కూడా అర్థం కావట్లా. ఇదిగోండి చాలా కష్టం తీసుకెళ్ళడం. జాగ్రత్తగా ఇద్దరు పట్టుకోవాలి కింద, మళ్ళీ పైన ఒక కొమ్మకి తాళ్ళు కట్టి పెట్టాలి, అప్పుడే తీసుకెళ్ళాలి. కానీ నాకు ఈ గులాబీ పువ్వులే బాగా నచ్చాయి. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. అసలు నాకు ఎందుకని వెంటనే కోసాను ఫ్రెండ్స్. ఈ ఎలుకలు ఎక్కువైపోయడం వల్ల కోస్తున్నాను, లేదంటే మొత్తం తుంచేస్తాయి. ఇదిగో ఉందో చూడండి, ఇది డ్రాగన్ ఫ్రూట్. పైన చిగురు వస్తుంది చూసారా. ఇది ఇక్కడ కొమ్మ ఉంది, కొమ్మ నుంచి మళ్ళీ పైకి ఇక్కడ కూడా కొమ్మ వచ్చి మళ్ళీ పై. మరి కాయలు ఎప్పుడు కాస్తాయో తెలియదు, కానీ చాలా బాగా వచ్చాయి. ఇది తమలపాకు మొన్న తెచ్చామన్నాం కదా 1K వచ్చినప్పుడు, అది. ఇదేమో తులసమ్మ తల్లి. ఇక ఏదో చిన్నగా వేసా, ఇక్కడ చేయడం కూడా సరిగ్గా కుదరదు. ఇక ఈ ఫ్రెండ్స్ అయ్యే బుడ్డిగా వస్తున్నాయి చూసారా. అదిగోండి అయ్యే విత్తనాలే అలా వచ్చేస్తాయి, వెంటనే వచ్చేస్తాయి. ఇది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. అలాగే అందరికీ షేర్ చేయండి. మొత్తం వీడియోస్ ఏదైనా కూడా ఫుల్గా చూడండి, నాదనే కాదు ఎవరిదైనా కూడా ఫుల్గా చూస్తేనే మీరు చక్కగా సపోర్ట్ చేసినట్లు అవుద్ది. అలాగే మాకు హ్యాపీ అనిపిస్తుంది. మేము ఇంత కష్టపడి లైవ్ వీడియోస్ పెట్టినా, కష్టపడితేనే కదా ఫ్రెండ్స్ ఏదైనా ఫలితం ఉండేది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
అర్థం చేసుకొని చూడండి ఎంత నిండుగా బాగున్నాయి. బాయ్ ఫ్రెండ్స్.